ఈ సృష్టిలో అన్నిటికంటే విలువైంది ఏది? ప్రాణం విలువైందా? ధనం విలువైందా? అందం విలువైందా? ఆస్తిపాస్తులు విలువైనవా? డౌట్ లేదా? ఇంకోసారి అడుగుతా, ప్రాణం విలువైందా? ధనం విలువైందా? అందం విలువైందా? ఆస్తి విలువైందా? నీకు తెలుసా, ప్రార్థన ఒక వ్యక్తికి ప్రాణభిక్ష పెట్టగలదు. పరిశుద్ధ గ్రంథంలో అనేక ఆధారాలు. నువ్వు చచ్చిపోతావు, నీళ్లు చక్కదిద్దుకో, నీకు పిల్లలు కూడా లేరు, ఇలాంటి పరిస్థితుల్లో రాజుగా నువ్వు చనిపోతే, హిజ్కియా నువ్వు చనిపోక మునుపు నీ ఇంటిని చక్కబెట్టుకో అని ప్రవక్త ఏదేదో అంటారు కదా, సావు కప్పుడు చల్లగా చెప్పి వెళ్ళిపోయాడు. హిజ్కియా ఏం చేశాడో తెలుసా? గోడ తట్టు అభిముఖుడై సర్వోన్నతుడైన దేవుని వైపు చేతులెత్తి, అయ్యా ప్రార్థన ప్రాణభిక్ష పెట్టగలదు కదా, ప్రార్థన మరణాన్ని జీవంగా చేయగలదు కదా, ప్రార్థన అంగలార్పును నాట్యంగా మార్చగలదు కదా, నన్ను బాగు చేయని ఒక్కడే గోడ తట్టు అభిముఖుడై కన్నీళ్లు రాడుస్తూ ప్రార్థించాడు. దేవుడు అంటాడు, హిజ్కియా నీవు కన్నీళ్లు విడవట నేను చూసా, నీ ప్రార్థన నేను ఆలకించా, మరణంలో నుంచి జీవానికి నేను దాటింపచేసి 15 సంవత్సరాల ఆయుష్ నీకు పొడిగిస్తూ ఉన్నా, 15 సంవత్సరాల ఆయుష్ నీకు పొడిగిస్తున్నానని హిజ్కియాని బ్రతికించింది డాక్టర్లా ప్రార్థన? హిజ్కియాని బ్రతికించింది మెడిసినా? దేవుని సన్నిధిలో కార్చిన కన్నీళ్ళ? ప్రార్థన ప్రాణభిక్ష పెట్టగలదు. ఇశ్రాయేలు ప్రజల మధ్యలోకి తెగులు వచ్చింది, వేల కొలది ప్రజలు చచ్చిపోతున్నారు. భర్తను కోల్పోయి భార్య ఏడుస్తుంది, భార్యను కోల్పోయి భర్త ఏడుస్తున్నాడు, పిల్లలను కోల్పోయి తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. మరణదూత ఇశ్రాయేలీల మధ్యలో విలయతాండవం ఆడుతూ ఉంటుండగా, అప్పుడు దైవజనుడైన అహరోను, ప్రధాన యాజకుడైన అహరోను ధూపార్తిని చేతబూని చచ్చిన వాళ్లకు బ్రతికిన వాళ్లకు మధ్యలో నిలవబడి ధూపం వేయటం ప్రారంభించాడు. అద్భుతం తెలుసా? ఎక్కడైతే ధూపం వేయటం ప్రారంభించాడో అక్కడికక్కడే సంహారదూత సంహరించబడ్డాడు. ఒక్కడుగు కూడా ఆ తెగులు దాటి ముందుకు వెళ్లకుండా సంహారదూత ప్రయత్నాలన్నిటినీ విఫలం చేసింది ఒక్క అహరోను చేసిన ప్రార్థన ధూపం. గట్టిగా చెప్దాం ఆమెన్. హిజ్కియాకి మరణకరమైన వ్యాధి వెంటాడినట్లుగా, అవును, ఇశ్రాయేలు ప్రజలను తెగులు మరణ రూపంలో ఆ తెగులు వెంటాడినట్లుగా 2025 సంవత్సరం జూలై నెల 25వ తారీఖు నుండి ఇదిగో ఈ 25వ తారీఖు వరకు గడిచిన సంవత్సర కాలం అంతట్లో అసలు నన్ను మరణదూత వెంటాడలేదండి. ఎవరైనా ధైర్యంగా ఈ మాట చెప్పగలరా? నాకు ఏ రోగం రాలేదండి, మరణకరమైన వ్యాధి నన్ను వెంటాడలేదండి. ఒకవేళ మరణకరమైన వ్యాధి వెంటాడకపోయినా మరణాపాయపు స్థితులు నేను వెంటాడే, ఎన్నో మరణాపాయపు స్థితులు నేను వెంటాడినా ఈరోజు మీరు నేను సజీవులుగా బ్రతకటానికి కారణం ఏంటో తెలుసా? ఈ 21 దినాల ఉపవాస ప్రార్థనలో మనం చేసిన ప్రతి ప్రార్థన దేవుని సన్నిధికి చేరి మరణదూత మనలను వెంటాడుతున్న ఆ దేవుడు మరణాన్ని జీవంగా మార్చాడు. సరిగ్గా నెల రోజుల క్రితం జూన్ నెల 20వ తారీఖు మేము ఒక ప్రాంతానికి వెళ్తున్నాం. 19వ తారీఖు జాలిగామలో ప్రార్థన ముగించుకొని నేను నాతో పాటు 2 సేవకులు, తమ్ముళ్ళు, చాలా మంచి బిడ్డలు, మంచి భక్తి కలిగిన బిడ్డలు, ప్రార్థనా పరులు, ఓ స్థలంలో మీటింగ్కి బయలుదేరి వెళ్తూ ఉన్నాం. 1 గంట వరకు వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాం. సాఫీగా ప్రయాణం సాగింది. సరిగ్గా 5:45 గంటలకి శనివారం తెల్లవారుజాము 20వ తారీఖు తెల్లవారుజాము 4:45 నేను అప్పుడు మధ్య సీట్లో నిద్రలో ఉన్నాను. సడన్గా టక్ 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 శబ్దం వచ్చింది. ఏంటా టక్ 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 శబ్దం వచ్చిందని అలా కళ్ళు తెరిచేసరికి మన కారు వెళ్ళి డివైడర్ను కొట్టుకుంది. ఆ డివైడర్ మీద నుంచి కారు అట్లా జంప్ అయింది. వెంటనే బెలూన్ ఓపెన్ అయింది. ఆ బెలూన్ ఓపెన్ అవటంతో ఏం జరిగిందో అసలు అంత తెలియట్లేదు. లోపలంతా మేఘావృతం, మొత్తం మేఘాలు కమ్ముకున్నట్లుగా అయిపోయింది. నాకు అర్థమైంది ఏదో భయంకరమైన యాక్సిడెంట్ జరిగిందని. అర్థం అవటం కాదు, భయంకరమైన యాక్సిడెంట్.
నేషనల్ హైవే మీద బండి వెళ్ళి డివైడర్ కొట్టి ఆ డివైడర్ మీద నుంచి ఎగిరి అవతల వైపు పడి అక్కడి నుంచి వెళ్ళి 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 అదొక పెద్ద ఫ్లైఓవర్. అటునుంచి కిందకు చూస్తే 30 అడుగుల లోతు. ఆ డివైడర్ దిమ్మెలకి కారు వెళ్ళి బలంగా కొట్టింది. గుండెలు బ్రద్దలు చేసే సంగతి ఏంటో తెలుసా? ఫ్రంట్ టైర్ పగిలిపోయింది, నేను కూర్చున్న బ్యాక్ టైర్ పగిలిపోయింది. ఇంకొక బాధాకరం, దేవుని కాపుదల. నేను ఏ మధ్య సీట్లో కూర్చున్నానో, ఏ వెనకైతే ఆనుకొని నిద్రపోతూ ఉన్నానో, మరి లారీ వెనక నుంచి కొట్టిందో ముందు నుంచి కొట్టిందో తెలీదో, సరిగ్గా అక్కడే బలంగా వచ్చి కొట్టింది. ఆ వెళ్ళి ఫ్లైఓవర్ దిమ్మికి తగిలి అట్లా 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 కొట్టుకుంటూ చివరికి ఒక చిన్న ఐరన్ రాడ్ ఒకటి ఉంటే అక్కడ బండి ఆగిపోయింది. అలా కిందకు తుంగి చూస్తే 30 అడుగుల లోతు. బిడ్డలారా, మీ కాపరి ఈరోజు సజీవంగా ఈ స్థలంలో నిలబడి మీ వాక్యం చెప్పడానికి కారణం 21 దినాలు మీరు చేసిన ప్రార్థన 3 సేవకులకు ప్రాణభిక్ష పెట్టింది. 3 సేవకులకు ప్రాణభిక్ష పెట్టింది. నేను ఈ ప్రార్థనకు వచ్చేటప్పుడు, దేవా, ఆ రోజే గనక నీ కనుదృష్టి మా మీద నుంచి తప్పిస్తే ఈ సంవత్సరం ఉపవాస ప్రార్థనలు ఎట్లా జరిగాయో. మా కాపరి లేడు, మా సేవకులు లేరు, మా నాయకులు లేరు. కాపరి లేని గొర్రెలుగా పిల్లలు చెదిరిపోతారు కదా, సంఘం అంతా తల్లడిల్లిపోద్దు కదా. వచ్చి ఈ స్థలానికి వచ్చినంతసేపు నా పిల్లల ముఖాన్ని కళ్ళారా చూసే కృప నాకు ఇచ్చినందుకు స్తోత్రం. సజీవునిగా పిల్లల మధ్యలో నీ వాక్యాన్ని పంచుకునే కృప నాకు ఇచ్చినందుకు స్తోత్రం. నాకు ఇచ్చిన నా పిల్లలను కాపరి లేని పిల్లలుగా చేయకుండా కాపరి కలిగిన సంఘంగా మీరు నిలవబెట్టినందుకు స్తోత్రం. నేనంట ఆ డ్రైవ్ చేసే తమ్ముడిని అడిగా, తమ్ముడా నువ్వేమన్నా బ్రేక్ వేసావా అన్న. బండి ఆగిపోయింది కదా, జస్ట్ పలచటి రేకు, ఆ రేకు దాటితే 30 అడుగుల లోతు. ఆల్రెడీ బెలూన్స్ ఓపెన్ అయిపోయాయి. ఒకవేళ 30 అడుగుల లోతులో పడితే ముగ్గురులో ఒక్కళ్ళు కూడా మిగిలేవాళ్ళం కాదు. తమ్ముడు నువ్వేమైనా బ్రేక్ వేసావా? ఆ తమ్ముడు ఏడుస్తాన్నా, నేను వేయలేదన్నా, నేను వేయలా. అసలు ఏం జరిగిందో నాకు అర్థం కాల. నేనే అయోమయంలో ఉన్నా. యాక్సిడెంట్ అయిన 15 గంట సేపు యాక్సిడెంట్ జరిగిందన్న ఆలోచన కూడా నాకు రావట్లా. తమ్ముడా నువ్వేమైనా బ్రేక్ వేసావా? అస్సలు నేను వేయలేదన్న, స్టీరింగ్ కూడా సరిగ్గా పట్టుకోవాలా, నేనే కేకలేస్తా ఉన్నా. నాకు అప్పుడు అనిపించింది, ఆ మరణ గడియలో మరణదూత వెంటాడుతూ ఉంటే దేవుడే జీవాధిపతిగా అక్కడ ప్రత్యక్షమై దేవుడే ఆ వాహనానికి బ్రేక్ వేశాడు. నేనంట ఈ దీనదాసుడికి ప్రాణభిక్ష పెట్టింది మీలాంటి తల్లులందరూ చేసిన ప్రార్థన ప్రాణభిక్షే పెట్టగలిగితే ఈ ప్రార్థన చేయలేని కార్యం ఏముంది? ఏమైనా చేయగలదు, కథ మొత్తం మార్చగలదు.